चल निकलो गाड़ी में से నువ్వైతే నీ దొంగ అరే సబ్బర్ యాదవ్ విక్కీ యాదవ్ వీడింకా బతికే ఉన్నాడు. నూర్ని జల్దీ నా దానికి తీసుకురా, లేకపోతే నూరేదిరా. నూరు బంజారా హిల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్నా. మినిస్టర్ ఇంట్లోనా? అవునన్నా, అదొక విచిత్రమైన కథ. ఆడు కూతురు స్వీటీ మేడం అని తు బోత్ కమీనా హై రే. అలాంటిదే అన్న. బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న. అది ఫిక్స్ అయిపోయింది. దాని బాబుకి తెలిసిపోయింది. అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు. నాకు భయం వేసిందన్న. నేను దాక్కున్నాను. నేను దొరకపోయేటప్పటికి మన నూరుని ఎత్తుకెళ్ళిపోయారన్న. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆడికి నేను కావాలి, నీకు నూరు కావాలి. నన్ను అడిగిచ్చేస్తే నూరు నీకు ఇచ్చేస్తాడు. అంతే. డబ్బెక్కడ్రా? ఇగో చక్కగా ఒక్క మాట చెప్పు. నీకేం కావాలి? నీకు కావాలి. నీకు కావాలంటే నూరుని తీసుకొచ్చి యాదవ్ అన్న కాప చెప్పాలి. యాదవ్ ఎవడ్రా? ఇదిగో గీడే. యాదవ్ అన్నంటే పులిరా. రేయ్, నేను ఎవరో తెలుసా? నువ్వెవరు అయితే నాకేంది బే. ఇది ఓల్డ్ సిటీ. గిడ మనం యాదవ్ అన్నే కింగ్. జల్ది వచ్చేసాయి. సన్యాసిరాజు కూతురు. तेरा बेगम आ गई रे. ముందు ఆడిట్ పంపించేయి. నేను వదిలేస్తాను, లేకపోతే వేసేస్తాను. నువ్వు నూరు వేసేస్తా, నేను వీడిని వేసేస్తా. వద్దు వద్దు వద్దు. రేగుండు, నువ్వు వాడు వదిలేస్తే నీకు ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా. రింగ్ రోడా? నిజంగానే ఇప్పిస్తావా సార్? అన్నా నువ్వు నటిస్తున్నావా నిజంగా? లేకపోతే ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంటన్నా? అది బిస్కెట్ వేస్తుంది నీకు. ఓల్డ్ సిటీలో రింగ్ రోడ్ ఏంద్రా బాయ్? నేను నమ్మా. నూరు నిడుచు. సరే, నీకొద్దు నాకొద్దు, ఇద్దరిని ఒకేసారి వదులుతాం. సరేనా? అలా దారికి. ఇప్పుడు అన్న 1 2 3 లెక్క పెడతాడు. కరెక్ట్ గా 3 మీద ఇద్దరిని వదిలేయాలి. నూరు ఇటు వచ్చేస్తుంది, నేను అటు వచ్చేస్తాను. ఓకేయా? అలాగే. నువ్వు రెడీయా? అన్న లెక్క పెట్టు. ప్యాకప్. హిందీ వాడికి అర్థం కాదన్నా. ఇంగ్లీష్ లో 1 2 3 చెప్పు. 1 2 3 ఏంటది? క్లారిటీ ఏదన్నా? క్లారిటీ ఏది? బా, ఇదేం పరేషాన్ రా భయ్. ఈ స్కూల్లో కూడా ఇంత పరేషాన్ కాలేదు. నేను చెప్పా, నువ్వే చెప్పు. సరిగ్గా పట్టుకో. పంపించు, లేదంటే తినేసొచ్చా. నా బంగారానికి ఏమైనా అయిందంటే మీ అందరినీ తెస్తా. ఏంట్రా మీరేసేది? వినాయక చవితికి చందాలు మీరెందుకు వచ్చారండి మధ్యలో? నన్ను తిడతావేంటి? నాకేం తెలుసు ఇలా జరుగుతుందని.
ప్రకాష్ గారు నిడిస్తే అప్పుడు నీ కూతురు నిడుస్తా. రేగుండు నిజంగా నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర 100 ఎకరాలు శాంక్షన్ చేయిస్తారా? నా కూతురు మీద ఒట్టరా? అబ్బా తెలుసుకొని కూర్చున్నా మీడ నాకు 100 కావాలి. అప్పుడే సాలగా నిడుస్తా. త్వరగా డిసైడ్ చేయండి, మా బస్సు టైం అవుతుంది. సరే నేను 100 రోజుతాను, నువ్వు ప్రకాష్ గారిని వదులు, వాళ్ళు నా కూతురు వదులుతారు, సరేనా? మాకు ప్రకాష్ కాదు 50 కోట్లు కావాలి. సంగతి అప్పటికెళ్ళి నన్ను వస్తున్నావు. నాకు 100 వద్దు 50 కోట్లే కావాలి, లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారా? రేయ్, ఆ 50 కోట్లు నావిరా? ఆపండి. ప్రతి వాడికి పైసలే కావాలా? మనుషులంటే లెక్కే లేదా? మీకేంట్రా, మీకు బస్ టైం అయిందా? అడివిన్ కొడకలారు మొత్తం ప్లాన్ అంతా సంకరాగిచ్చా. వీళ్ళకి పైసాయే పరమాత్మ అనుకునేవాడి సార్. కాదు సార్, ఇది ఒక దెయ్యం సార్. ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్. దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. వద్దు సార్, మీ పైసల వల్లే మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే, ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో వాడిని కొనుక్కురాగలరా మళ్ళీ? సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్. కడుపుకు మించిన భోజనం, అర్హతకి మించిన ఆశ, అవసరానికి మించిన డబ్బు అరగదు సార్. ప్రకాష్, నేను నూరుని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతాను మేడం. మనలాంటి ఫకీర్ 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 గలకు రావురా పైసలు. ఫకీర్ కాదురా, లక్కీర్ లక్కీర్. లకీర్ కాదురా, దమాకుండాలి, దిల్లుండాలి. పైసలు మన దగ్గరే ఉన్నాయి. అవునా అవునా
मुझे बहुत डर लग रहा रिस्क తీసుకో तू प्रकाश రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. ఈ డబ్బుని తీసుకెళ్ళి నేను చెప్పించటిచ్చా. పైసలు ఎక్కడ ఉన్నాయరా? మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు. ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు. మొత్తం 50 కదా, 45 కోట్లు అక్కడ ఇచ్చావు. 50 లక్షలు యాదవ్ అడ్డాలో కాలిపోయినాయి. మిగతా 4.5 కోట్లు సర్వీస్ ట్యాక్స్